హాయ్ అండి, ఇదైతే ఇంకొక డిజైన్. దీనికి వచ్చేసి మనము ఇలా ఇచ్చేసాము క్రోషా వర్క్, చాలా బాగా వచ్చింది. ఇదైతే డార్క్ మస్టర్డ్ ఎల్లో అండ్ డార్క్ మెజెంతా పింక్ కాంబినేషన్, ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుందండి. శారీ అయితే కొంచెం కూడా వేరియేషన్ అయితే కనిపించట్లేదు. చాలా బాగుంది. మనకు డిజైన్ అనేది చాలా హైలైట్గా కూడా ఉంది. మీకు ఇలాంటి డిజైన్స్ చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనము స్టోన్ లైన్ కానీ బీడ్ లైన్ కానీ పెట్టచ్చు, మంచిగా అనిపిస్తుంది. కానీ ఇది వచ్చేసి సిల్వర్ ఉంది, గోల్డ్ పెట్టాలి. ఇక్కడ పెడితే కొంచెం అంటే మనకి ఈ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. పెట్టాలి, తర్వాత పెడదాంలే, ఫస్ట్ అయితే వీడియో చేద్దామని చెప్పేసి చేశాను. పెట్టాక కూడా నేను ఒక వీడియో పెడతాను, సరే పిక్ పెడతానులేండి. వీడియో అంటే ఎందుకు మళ్ళీ ఊరికే, పిక్ పెడతాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఈ సర్కిల్ లాగా వచ్చింది కదా, అందుకని చెప్పేసి వాళ్ళు ఇలా సర్కిల్ లాగా ఉండాలని చెప్పేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నారు. మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి చేసుకున్నారు. కానీ ఇదేంటంటే మనకి క్రోషా వర్క్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి, చాలా డిఫరెంట్గా వేసుకోవచ్చు. ఆ వేరియేషన్లో ఇది ఒకటి. చాలా రోజుల తర్వాత వేసాను ఈ వేరియేషన్ అనేది, ఈ మధ్యన వేయలేదు రండి, అన్నీ రెగ్యులర్గా ఆనే వేస్తున్నాను. కొంచెం బీడ్స్ అలా లేకున్నాయి, వీళ్ళు కొంచెం బీడ్స్ తోటి సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగా వచ్చింది కదా. అప్పుడప్పుడు కొన్ని కలర్ కాంబినేషన్స్ బీడ్స్ యాడ్ చేసినప్పుడు కొన్ని శారీస్కి బాగా లుక్ వచ్చేస్తుందండి. అలానే ఇలా ఈ శారీ కూడా చాలా బాగుంది కదా కాంబినేషన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 2 కలర్స్ ఇచ్చాను దీనికి, సింగిల్ కలర్ అయితే బాగోదు కదా, ఎందుకంటే ఇది కలర్ అనేది కొంచెం డార్క్ షేడ్ ఉంది కాబట్టి పళ్ళు మనము అదే కలర్ ఇస్తే మొత్తం అదే అయిపోయి శారీ అనేది డామినేట్ చేస్తుంది. అందుకని చెప్పేసి ఇలాంటి శారీస్కి మనము 2 కలర్స్ తీసుకోవాలండి. కుచ్చులలో ఎంత చెప్పమన్నా చెప్పడానికి నేనైతేనే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే అంత ఇష్టంతో చేస్తాను నేను ఈ వర్క్ అనేది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత ఇష్టం ఉంటే నేను ఇంత లావున ఇది చేస్తాను, కష్టపడుతుంటాను అనిపిస్తుంది. ఎందుకంటే వేసాక వర్క్ చూసి నా కష్టాన్ని అంతా మర్చిపోతుంటానండి. అప్పుడప్పుడు డబ్బులని కాదు కానీ డబ్బులు వేరే విషయం అండి, వర్క్ మెయిన్ కదా. మనకు వర్క్ కస్టమర్కి నచ్చాలి, మనం చేసింది ఎప్పుడైనా ఒకరికి నచ్చితేనే మనం ఇంకా చేయాలనిపిస్తుంది. అట్లా నాకు ఎందుకో ఆ ప్యాషన్ నచ్చి నేను అంటే వద్దనుకున్నా కూడా అట్లనే చేస్తూ ఉన్నాను. చాలా బాగుంది కదా డిజైన్ అయితే, నాకు నచ్చింది. ఈ క్రోషా వర్క్ వేయాలంటే నాకు ఇంకా ఇష్టం, వేస్తూనే ఉంటాను క్రోషా వర్క్స్. బాగా అనిపిస్తుంటుంది, అంటే వేసే కొద్దీ ప్రాక్టీస్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, చాలా బాగా వస్తుంది. మీ చీరల మీద మీరే చేసుకోండి, అప్పుడు కస్టమర్స్ శారీ పైన ఇంకా బాగా వస్తుంది. ఇంకా సోజా ఆపేసి బాయ్ అండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.